मुक्ति दे दो, मुक्ति, मुक्ति वाला कोई पाठ पढ़ा दो। कहने लगे बाबा भीखन जी, कहने लगे मुक्ति मैं कैसा दे सकता भाई, अभी तेरी हालत देख करके तो बड़ी दया आती है, न तुझसे चला जा रहा है, न तेरे कंठ से आवाज आ रही है, तेरे शरीर में ताप है। तो उस समय भगत भीखन जी ने शब्द उच्चारण किया। शब्द क्या है? नैनु नीर बहे सन कीना, भय केस दुधवानी, दूधा कंठ शब्द नहीं उतरे, अब क्या करे पुरानी। राम राय हुए बैल बनवारी, अपने संते ले उबारी। हे भाई, तेरे आंखों से पानी बह रहा है, चला नहीं जा रहा है तुझसे, तेरी कंठ जो गला ये भी नहीं काम कर रहा है। अगर मैं तुझे नाम की दात भी दे दूं तो तेरी जो एकाग्रता है ना, जहां हमको कंसंट्रेशन कहते हैं, जो एकाग्रता है, वो एकाग्रता तेरे सारे शरीर पे ही होगी, क्योंकि हमारी एकाग्रता परमात्मा के साथ होना चाहिए। उसके साथ प्यार प्राप्त जब हो जाता है ना तो एकाग्रता हो जाती है। पर जब हमारा शरीर ही ठीक ना हो तो हमारा ध्यान पूरा शरीर में जाएगा, परिवार में जाएगा, मित्रों में, बंधुओं में जाएगा। इस करके आज हमें जरूरत पड़ रही है हारमोनियम बजाने की, संगीत करने की। क्यों? अगर किसी अपने को याद करना हो, क्या हम संगीत करते हैं? क्या तबला बजाते हैं? क्या कीर्तन या शब्द भजन करते हैं? नहीं करते। परमात्मा को प्राप्ति के लिए हम भजन करते हैं। पर किसी मित्र को याद करना हो, 10,000 किलोमीटर दूर पे बैठा हो, हमारे एक क्षण में हमारे दिमाग में उसकी तस्वीर, उसका सब आ जाता है। क्यों? हमारा मन परिवार में लगा हुआ है, मित्रों में लगा हुआ है, दोस्त यारों में लगा हुआ है, घरों में लगा हुआ है। अगर इस मन को अगर हटा करके हम अगर परमात्मा से प्यार कर लें तो इससे बड़ा हमारा जीवन क्या हो सकता है। यही सब कुछ बताने के लिए उमर अली शाह जी ने बहुत बड़ा कहते हैं तो बहुत बड़ा दिल चाहिए इसको। ना हम हिंदू ना मुसलमान, अव्वल अल्लाह नूर पाया, कुदरत के सब बंदे, एक नूर से सब जग उपजिया, कौन भले कौन मंदे। आज उन्होंने साबित कर दिया है। इस करके आप सबसे मैं विदा लेता हूँ। वाहिगुरू जी का खालसा, वाहिगुरू। ధర్మసింగరాంతి గారికి ధన్యవాదాలు. వారు తెలుగులో కూడా అనర్గళంగా మాట్లాడగలరు, కానీ హిందీలో పడ్డ మాటలు తెలుగులో రావు కాబట్టి వారు హిందీలోనే ప్రసంగించాలని చెప్తారు. వారు హిందీలో ప్రసంగించినా మనకి హిందీ రాకపోయినా మనకు భావం అంతా అర్థమైంది. వారికి ధన్యవాదాలు తెలుసుకుంటాము. మీరు సంగీతంలో కూడా చాలా దిట్ట, మీరు ఫ్రీగా సంగీతాన్ని కూడా చెప్తారు. ఎవరైనా కావాలనుకుంటే లక్ష్మీవారిపేటలో ఉంది, ఎవరైనా నేర్చుకునేలాగైతే అక్కడ సంగీత శిక్షణ కూడా మీరు ఇస్తారు. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ అవకాశాలు పొందవలసిందిగా కోరుతాం. ఇప్పుడు క్రైస్తవ మత ప్రతినిధిగా మనకి శ్రీ రెవరెండ్ జె విజయకుమార్ గారు వచ్చారు. వీరు రిటైర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. వీరు ప్రస్తుతం హెబ్రీ ఏవిజన్ లూథరన్ చర్చ్లో వారు ఉన్నారు. దానికంటే ముందుగా మనకి జైన్ మత ప్రతినిధి శ్రీ మహావీర్ మోహన్ లాల్ సంఘవి గారు వెంచేశారు. వారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వవలసిందిగా ఈ కింద కోరుతున్నాము. మరొకసారి ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆదివారం వారంతా బిజీగా ఉంటారు. అయినా సరే మన సభ గురించి విని ఇంత గొప్ప సభలో నేను తప్పకుండా పాల్గొంటాను. ఆ కార్యక్రమాన్ని వేరే వాళ్ళని అపాయింట్ చేసి వారిని ఏం చేశారు, వారికి ధన్యవాదాలు తెలుసుకుని వారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. మరొక చిన్న విన్నపము, మనకి టైం షెడ్యూల్ టైట్గా ఉంటుంది కాబట్టి వేదికని అలంకరించిన మతాధిపతులు అందరూ ఘనపాటీలే. వారికి అవకాశం ఇవ్వాలా కానీ గంటలో, పూటలో, నిమిషాలుగా, రోజులు, వారాలు కూడా ప్రసంగించగలరు. కానీ మనకున్న సమయాన్ని బట్టి 10-15 నిమిషాలు మించకుండా చూడవలసిందిగా వారిని ప్రోత్సహిస్తున్నాము. ఇది ఆర్డర్ కాదు, అభ్యర్థులు మాత్రమే కాబట్టి ఇప్పుడు శ్రీ విజయకుమార్ గారు
ఆధ్యాత్మిక పీఠాన్ని నడిపిస్తున్నటువంటి మరి పీఠాధిపతులైనటువంటి గౌరవనీయులు ఉమర్ అలీషా గారికి, ఈనాటి ఇక్కడికి చేసినటువంటి పెద్దలు మరి వక్తలు, హిందూ మత ప్రతినిధిగా ఎస్పీ రాఘవేంద్రరావు గారు, వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఇస్లాం మత ప్రతినిధిగా ఎండి రఫీక్ గారు, అలాగే మరి గౌతమ మత ప్రతినిధిగా ఉపాసకులు పి నరసింహమూర్తి గారు, మహావీరులు, అలాగే జైన మత ప్రతినిధిగా మహావీరు కమాల్ గారు, అలాగే సిక్కు మత ప్రతినిధిగా ధర్మశ్రీ గారు వచ్చారు. వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ మరి యొక్క పీఠానికి ఈ సభకు ఆహ్వానించినటువంటి కార్యకర్తలకు, పెద్దలకు, ఈనాటి సభాసదులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే మీరు చేసే నిర్వర్తిస్తున్నటువంటి ఈ విద్యాపీఠము ద్వారా ఆధ్యాత్మిక విద్యాపీఠము అంటే మానవుడు ఏ రీతిగా పరమదించాలి, మానవుడి యొక్క జీవనాన్ని మరి ముందుగా మాట్లాడినటువంటి మత ప్రతినిధులు పరమాత్మ, జీవాత్మ, ఈ జీవాత్మ పరమాత్మతో ఏ విధంగా ఐక్యం కావాలి అనేది వారు చెప్తూ భజన చేస్తూ ఉంటే దేవుడిలో మనం లీనమైపోతాం, దేవుడితో సంధించగలుగుతాం కూడా చెప్పారు. నిజమే. ఎందుకంటే భజన అని వారు అంటున్నారు, మేము ప్రార్థన అంటాం లేదా స్తుతి అంటాం, స్తుతి ఆరాధన. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఎవరైతే స్తుతి చేస్తూ ఉంటారో వారి దగ్గరికి వచ్చి దేవుడు ఉంటాడు. అసలు స్తుతి ఆరాధన, స్తుతుల మీద ఆశీనుడై ఉన్నవాడా అని రాయబడింది కీర్తన గ్రంథంలో. కనుక మరి ప్రియ శ్రోతలారా, ఈరోజు ఈ సభకు విచ్చేసిన మనమందరము తెలుసుకోవాల్సింది ఏమిటంటే మానవుడు జన్మత పాపి అయినాడు. పాపి అయిన మనుషుడు ఈ లోకంలో ఎన్నో ధర్మ కార్యాలు చేయడం ద్వారా మనమోదించాలి అనుకోవచ్చు. మరి మీరు మన యొక్క పీఠాధిపతులు గారు ఎన్నో ధర్మ కార్యాలు, అలాగే రకరకాల మరి స్త్రీ విద్య, అలాగే అనాథులకు, పిల్లలకు భోజనాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ధర్మ కార్యముల ద్వారా మనము మరి పరమదించడం అనేది ఒక పార్ట్ అయితే, నిజమైన దేవుడు ఎవరు ఇక్కడ బోధించినటువంటి పద్యంలో రాశారయ్య గారు. ఈ పద్యంలో ఉంది, మతములతో వారి మత మర్మములు గల ధర్మ సంగతులతో మాకు పని కలగదు. అంటే ఈ లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. మతాలన్నిటికంటే కూడా అత్యుత్తమైనది ఏంటంటే మతములతో లేక, మతముతో పని లేకుండా మనం జ్ఞానాన్ని సంపాదించాలి. అలాగే యోగ దీక్ష కావాలి అన్నారు. జ్ఞానం అంటే ఏమిటి? ఎక్కడుంది జ్ఞానం? జ్ఞానాన్ని ఎలా సంపాదించగలుగుతాం? జ్ఞానం బ్రహ్మస్మి భాష అంటే జ్ఞానమే దేవుడట. దేవుడి యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించాలంటే యోగ దీక్ష కావాలి. యోగ దీక్ష అంటే ఏమిటి? యోగ దీక్ష అనగా శరీరము, ప్రాణము, ఆత్మ ఈ మూడు కలిసి ఏకాగ్రతతో దేవుడు సంధించడమే. శరీరమేమో లోకాన్ని కోరుతుంది, ఆత్మేమో దేవుడితో ఉండాలని కోరుతుంది. ఈ రెండింటినీ కలిపి ప్రాణము ఉండగా మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క ప్రాణము పోకముందు, మనం చావకముందు ఈ యొక్క ఆత్మ సంబంధమైన సంగతులు ఎరిగి ఆ పరమతించగలిగితే మనం ఎంతో ధన్యంగా ఉంటుంది. అదే చెప్తున్నారు, జ్ఞానము యోగ దీక్ష. దాన్ని మనం తీస్తే నిజమైన మార్గం, అలాగే మన పవిత్ర జీవనం అంటారు. నిజమైన మార్గమే బైబిల్లో చెప్తున్నాడు యేసుక్రీస్తు, నేనే మార్గమును, నేనే సత్యమును. పరమాత్మైన పుణ్యదాన బలియాగమని మన యొక్క పురాణాలు చెప్తున్నాయి. మరి పాపం పోవాలంటే రక్తం చిందించాలన్నారు. దేవుడు మానవుడి కొరకు రక్తాన్ని చిందించారు. అలాగే దేవుడు అనుకున్న చాలా మంది ఉన్నారు. మంది హిందూ దేశం కనుక ఇంకోటి దేవతలు దేవుడు ఉన్నారు మనం ఆరాధన చేస్తున్న నిజమే. కానీ నిజంగా మానవుడి కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే కనుక. అప్పుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గాలు. ఎందుకంటే ఆ మార్గం ఎలా ఏర్పడిందంటే ఆయన మరణించడం ద్వారా ఏర్పడింది. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ఎవరు లేని ప్రపంచంలో. ధర్మ సంస్థాపనార్థాయ సంస్థానం ఇగే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట. ఎందుకంటే పవిత్రాణాయాం సాధూనాం కళాశాయ దుష్కృతం కర్మ సంస్థాపనార్థాయ సంభవాలు ఇగే అనే శ్లోకాన్ని మనం అందరం చెప్తుంటాం. మరైతే దుష్టులను శిక్షించి మంచివారు రక్షించడానికి ఈ లోకంలో మంచివాడు ఎవరు అంటే మంచివాడు దేవుడు ద్వారా మంచివాడు అయ్యామా అంటే కాదు. జన్మంత నైతే క్షుద్రహ, పుట్టుకతోటే మనిషి పాపి,
పాపినైన మనుషుడు పరిశుద్ధుడు ఎలా కాగలడు? పాపం పోవాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తం చిందించేవాడు ఎవరంటే దేవుడే. దేవుడంటే ఆత్మస్వరూపి, సత్య స్వరూపి, మహిమా స్వరూపి, అలాగే శబ్ద స్వరూపి. ఇలాగే స్వరూపాలు కలిగిన వాడు ఈ లోకంలోకి వస్తే ఎవరికి కనిపించాడు, ఎవరికి వినిపిస్తాడు కానీ కనిపించాడు. మరి కనిపించాలంటే ఆ దేవుడి అవతారం ఎత్తి నరావతారిగా యేసుక్రీస్తు అనే పేరుతో 2012 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి హుస్సేన్ షా గారి యొక్క 117వ జన్మదిన శుభ సందర్భంలో ఇక్కడ చేసాం. ఇది 1742లో స్థాపించబడిందని రాశారు. దీనికి ఒక తారీఖు కనపడుతుంది. ఈ తారీఖు ఎక్కడి నుంచి వచ్చింది? ఈనాడు 9/9/12వ తారీఖు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక పురుషుడు ఎవరు? ఈ శకాన్ని మార్చిన వాడు మెజరింగ్ రాడ్. ఈ ప్రపంచానికి కొలబద్దగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆ దేవాది దేవుడే నరుడుగా ఈ లోకానికి వచ్చి నరుల కొరకు మరణించి సమాధి చేయబడాడు. కొరకు మరణించాడు. ఆ మరణించి తిరిగి లేచాడు కనుకనే ఆయన దేవుడు. ఆయనే మనకి మార్గము, ఆయనే మనకి సత్యము, ఆయనే మనకి జీవం. ఈ లోకంలో మనం ఎన్ని ధర్మకార్యాలు, ఎన్ని సూత్రాలు చేసినప్పటికీ కూడా అక్కడికి రావాలి. ఎందుకంటే ఈ ప్రపంచానికి నాంది ఆయనే. ఆయనే ఈ లోకానికి ఇక కొలసి పత్రికలో రాస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చదివించడానికి సమయం చాలు. కానీ ఆయన దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు. చాలా మంచి పనులు చేస్తున్నారు. ఆధ్యాత్మిక చింతన కలిగి జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఈ జ్ఞానము ద్వారా కొంతవరకు మనం సాధించ అసలు జ్ఞానం ఏది అని తెలుసుకోగలిగితే, ఆ జ్ఞానాన్ని సాధించగలిగితే ధన్యులు అవుతాం. మరి ఆ ధన్యత మీరు పొంది ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఎందుకంటే మానవుడి లోకంలో ఆత్మ అనేది చావలేదు. ఆత్మను రక్షించుకోవాలి కనుక దాని కొరకు మనం అందరూ ప్రయత్నం చేయాలి. అలాగే ఇమ్రాలీస్ గారు చేసే దాంట్లో నేను కూడా మరి వారిని అభినందిస్తూ వారు చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రోత్సహిస్తూ సత్యాన్ని, నిజాన్ని, జ్ఞానాన్ని మనం సంతరించుకోవాలని మరి మాటలు చెబుతూ నేను ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన గారికి వందనాలు. అలాగే ఆహ్వానించిన విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు. వారు క్రైస్తవ మతం గురించి చక్కగా మన కాతత్వం జన్మదిన వేడుకలకి జైన్ మతం ప్రసిద్ధి మహావీర్ గారు పేరు. వారి స్వామి ఇప్పుడు కాతత్వం గ్రంథాన్ని బహు తెలవగానే వచ్చినందుకు శ్రీ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం. వీరిని వాలంటీర్స్ జాగ్రత్తగా తీసుకెళ్లవలసిందిగా మనవి.
మతం ప్రతినిధిగా మనకి శ్రీ మహావీర్ కుమార్ మోహన్ లాల్ సంఘవి ఎంఎం గారు ఏం చేశారు, ఈ వీరు ఎంతో చిన్న వయసులో కూడా జైన మతాన్ని ఏతో జడ్డు పూర్తిగా అవగాహన చేసుకున్న మహనీయుడు. ఈయన చాలా చిన్న ఉద్యోగం చేసిన పెద్ద ఉద్యోగం చేసిన మత ధర్మాలు తూచా తప్పకుండా ఆచరించే వ్యక్తి అనమాట. జైన సంప్రదాయంలో తీర్థంకరుడు అనే గురువులకు విశిష్ట స్థానం ఉన్నది. భవబంధ సాగరాన్ని దాటడానికి సహాయపడేవారిని తీర్థంకరుడు అంటారు. అహింస, అత్యయం, అపరిగ్రహం, సత్యం, బ్రహ్మచర్యం ఈ ఐదింటిని జైనులు పంచమహావ్రతాలుగా భావిస్తారు. కల్లేఖనం అనే ఉపవాస దీక్ష, భిక్షాటనం, శరీరాన్ని సూక్షింపజేసుకోవడం మొదలగు కఠోర నియమాలు జైనులు ఆచరిస్తారు. అహింస, ఆత్మవిజయం, వ్రతం, వినయం, తీరం, మైత్రి, సమాధానం, సమభావం అనే 8 తత్వాలను ప్రచారం చేయడం ప్రసంగంలో స్తుతి అని అన్నాం. ఆ ప్రకారం వందనాలు చెందినట్టు అని మన తెలుగులో చెప్పాలి, మన పెద్దలు చెప్పారు. ఒక పోస్ట్ మ్యాన్ మన ఇంటికి వచ్చి పోషిస్తాడు, కానీ ఈ ప్రార్థన దేవుడి దాకా వెళ్ళాలంటే మన హృదయాన్ని మన 2 చేతులు జోడించి అంజలీబద్ధంగా మనం ప్రార్థన చేస్తే ఆ పరమాత్ముడికి నిశ్చితంగా ఆ ప్రార్థన వెళ్తుంది. ఇంట్లో ఎక్కిళ్ళు వస్తే అంటారు, మనల్ని ఎవరో జ్ఞాపకం చేసుకుంటున్నారు, మరి మనం జ్ఞాపకం చేస్తే ఆ దేవుడికి ఎక్కిళ్ళు రావా? తప్పకుండా వస్తాయి. మన శ్రద్ధ ఉండాలి, మనకుండా మన బిందులో అన్నం ఉంటే అమ్మ ఇప్పటికీ నిండదని. ఎన్నో రోజులు మార్పుకుంటూ సిగ్నల్ లైఫ్ చూసుకుంటూ వస్తే సురక్షితంగా నేను గురువుగారిని చేరగలను. ఆయన ఎంతో మందితో ప్రసంగించి ఈ కార్యక్రమాన్ని చేశారు. మరి ఆయన ఎన్నో ప్లానింగ్తో చేస్తే మనం మన ప్రతి వరకు ప్లానింగ్తో చేస్తేనే దేవుడికి అందగలం. మన వచ్చిన విధంగా గురువు గారి ఆజ్ఞలను తిరస్కరించి చేస్తే జరుగుతుంది. గురువులు ఒకవేళ ఉన్నారు, పీఠాన్ని ఎక్కారంటే వారు ఎన్నో విధాలుగా ఎన్నో శక్తులు, ఎన్నో ఆశీస్సులు పొంది ఆ స్థానాన్ని పొందుతారు. ప్లస్ గురువు గారికి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు మనం అందరం నిలబడాలి వారి చుట్టూ. అప్పుడే అన్ని విధాలుగా వారి ఆశీస్సులు కూడా దొరుకుతాయి. మొదటి విషయం స్తుతి. సారదావా నలదాహ నీరం సమ్మోహరూలి హరణే సమీరం మాయారసాదా రణసారసీరం నామామి వీరం గిరిసారధీరం భావావనామసురదానవమానవేన శూలావిలోలకమలావలిమాలితాని సంపూరితాభినకలోకసమీహితాని కామం నమామి జినరాజపదాని తాని బోధాగాదం సుపద పదవి నీర
వీరపూరాభిరామం జీవాహింసా విరలలహరి సంగమాగాహదేహం శూలావేలం గురుగమమణి అంకులం దూరపారం సారం వీరా కమజలనిధిం సాదరం సాధు సేవే. పరమాత్మ మన మధ్యలో లేనప్పుడు పీఠాన్ని అలంకరించిన మన గురువులు, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క పూజ్యులందరికీ మన వందనాలు చేస్తూ ఉంటే గ్యారెంటీ పరమాత్మని పొందుతాం. ఎన్నో చోట్ల చూస్తాం, సభలో పెద్దవాళ్ళు ఇచ్చేస్తారు కానీ కుమారులు వాళ్ళు రారు. ఆ ఒక్క చిన్నప్పటి నుంచి నా బుర్రలో ఉండిపోయింది, పిల్లల్ని మోటివేట్ ఎలా చేయాలి. దాని గురించి సినిమాలు చూస్తాను, పిల్లలతో బయటికి కూడా తిరగడానికి వెళ్తాను. అన్ని విధములైన అన్ని గ్రంథాలను కూడా కొద్ది రుచికరంగా చూస్తాను. మా కుట్లో మొత్తం 12-13 మంది ఉన్నారు, వారి కూడా వివిధ కారణాలు తెలుసుకుంటూ ఉంటాను. ఇది ఎందుకు చేస్తారు, ఇది ఎందుకు చేస్తారు, వినాయక చవితి దేనికి, ఆ ఫంక్షన్ దేనికి, ఈ ఫంక్షన్ దేనికి. వినాయక చవితి పూజలు చేసేగా అన్ని సామాన్ల గోదావరిలో ఎందుకు వదులుతారు, దానివల్ల గోదావరి పాడవుతుందా శుద్ధ అవుతుందా? అమ్మవారి పూజ చేస్తారు, ఎందుకు చేస్తారు? అధిక మాసం వచ్చింది, ఎందుకు వచ్చింది? ఎన్ని కారణాలన్నీ మనం ఒకళ్ళొకళ్ళు ఎక్కడ అందరూ కలిసి ఉన్నప్పుడు, మత ప్రతినిధులు వచ్చినప్పుడు, మన గురువు గారు కూర్చున్నప్పుడు ఇటువంటి ప్రశ్నలతో వాళ్ళ దగ్గర వెళ్తే వారికి కూడా ఆనందం ఉంటుంది. లేదు నా పిల్లలు ఏదో పొందుతున్నారని. మొదటి ప్రతినిధి స్థుతి అన్న స్థుతి చేసాం హృదయం జోడించి. ధ్యానము యోగము అన్నారు, ఎక్కడ? ధ్యానమూలం గురుమూర్తి, పూజామూలం గురు కృప, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురు కృప. గురు అనే పదం గురుదేవత అనే పదంలోనే అంతా వచ్చి ఉంది. పుస్తకం చదవకపోయినా పర్లేదు. నేను నా యూత్ పీపుల్స్ అదే చెప్తాను, అమ్మ నాన్న చదివారు, నాన్నమ్మ చదివింది, తాతయ్య చదివారు, అందరూ చదివారు. చెవులు ఆగుతూ ఉంటారు ఇంటి దగ్గర, ఒరే బడుతాయిల్లారా ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు తిట్టడం. వారికి ఏ విధంగా కావాలి ఆ విధంగా మనం వాళ్ళని భోజనం ఐటమ్స్ చేసేస్తున్నాము. అలాగే ధర్మాన్ని కూడా ప్రసాదించే దారిని మనమే తీయాలి, అప్పుడే మనం పెద్దలు, లేదంటే కాదు. సో ఆ ధర్మాన్ని మనం ఏ విధంగా ప్రసారం చెయ్యాలో ఈ సమయంలో పుస్తకాల ద్వారా గురుగారు పుస్తకం ఇప్పుడే ఇచ్చారు. 2-3 సైడ్ హెడ్డింగ్స్ చూశాను, మెయిన్ హెడ్డింగ్స్ చూశాను. ప్రాప్తము వచనాతీతము. తగ్గకూడదు అస్సలా. లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం కానీ ఒక చోట స్పీడ్ తక్కువ చెయ్యాలి. పెట్రోల్ దాని గురించి ఒక్కొక్క మీడియం ఒక్కొక్క సెంటర్లో 15-30 కిలోమీటర్లకు ఒక్కొక్క పెట్రోల్ బంక్ ఉంటూ ఉంటుంది. ఆ విధంగానే ఈ వార్షికోత్సవం ఎంతో మంది ఎన్నో ప్రార్థనలు చేస్తాడు. ఒక కుర్రోడు కూర్చున్నాడు, వాడు ఏదో చదివేస్తున్నాడు. చదువుతుంటే గురుగారు డౌట్ వచ్చింది, ఈడు పొట్టి పొడంగాడు ఏదో చదివేస్తున్నాడు, నేను పెద్ద పద్యాలు చదువుతాను, ఈడు ఏదో చదివేస్తున్నాడు. మొత్తం ఫంక్షన్ అయిపోయింది కానీ బుర్రలో ఆ డౌట్ ఉండిపోయింది, ఈడేం చదువుతున్నాడు రా బాబు. ఆ కుర్రోడు నీళ్ళు అడిగారు, బాబు ఏం చదువుతున్నావు అంటే నేను ప్రార్థన చేస్తున్నాను గురుగారు అంటున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నావురా, నేను ఇంత పెద్ద పుస్తకం చదువుతాను, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు అంటే మీరు జంబుల్ వర్డ్స్ అక్షరాలు వెనక ముందు ఉన్నవి చదువుతున్నాను, నేను డైరెక్ట్ గా ఏబిసిడి చదివేస్తాను. మీ దాంట్లో కూడా ఏబిసిడి ఉంది, నా దాంట్లో కూడా ఏబిసిడి, మీ దాంట్లో ఆటు అమ్మ బండిరా దాకా నా గురించి కూడా బండిరా దాకా ఉన్నాయి. అంటే గురువు గారు ముందు గురువు గారు ఏం చదువుతున్నారు అనేది ప్రాప్తించి గురువు గారు అడుగుజాడల్లో నడుస్తే ఆ పరమాత్మని పొందినట్టే. కృష్ణమైన కాలము కలియుగము. ఈ సమయంలో శ్రేయాంసి బహు విఘ్నాన్ని, శ్రేష్ఠ కార్యములు చేయు వాడికి విఘ్నాలు అనంతం వస్తాయి. వర్షం ఇంతే వచ్చింది, ఇంకా భయంకరం కూడా రావచ్చు. పుణ్యము చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి కానీ మనం జయించాలి. అడుగు వెనుక
పథకాలు వేయకూడదు, వేస్తూ వెళ్ళాలి. గురుగారిది ఉంది. గురునామస్మరణం ఎంతవరకు ఉందో ఆ క్రమంలో ఏకలవ్యుడు ముగ్గురు విద్యను పొందారు. ఒకరు గురుగారు పట్టం పెట్టుకొని పొందారు, ఒకరు గురుగారు శాశ్వతంగా ఉండి పొందారు, ఒకరు గర్భంలో ఉండి పొందారు. గురుగారు పట్టం పెట్టి ఏకలవ్యుడు, గురుగారు ముద్దు పెట్టుకున్న అర్జునుడు, గర్భంలో ఉండి అభిమన్యుడు. అందరూ విద్యను పొందారు. కృప గురుగారు వద్దు ఇంట్రెస్ట్ కంప్లీట్ గా ఉండాలండి. అన్ని టైం టు టైం అవ్వాలా. టైం ని మనం వదిలేమో ఓం నమ శివాయ అయిపోయింది, ఏమనలేదు. ఈ విధంగా లైఫ్ లో చాలా రెడీగా ఉండాలి. మనం ఇంత నవ్వుతాం చేస్తాం కానీ చాలా బాధతో ఉండాలి. గురుగారు పాదాలు వందనాలు చేస్తే 100 ఏళ్ళు బతుకు అని అంటారు. 36,000 ఇటుకలతో ఇల్లు కట్టుకొని మనం పుట్టామండి. ఎన్ని ఇటుకలు? 36,000. 100 ఏళ్ళు ఓ సంవత్సరంలో 360 రోజులు. 100 సంవత్సరాలకి ఎన్ని ఇటుకలు? 36,000. రోజు సూర్యుడు వస్తున్నాడు, ఒక్కొక్క ఇంటికి ఎత్తుకుపోతున్నాడు. దొంగోడు కృష్ణుడు, ఇంకా ఏం చెప్తే అది. కానీ అయినా సరే మనం హ్యాపీగా పడుకుంటున్నాం, ఏసీ వేసుకుని పడుకుంటున్నాం, తలుపులు గట్టిగా వేసుకుని పడుకుంటున్నాం. ఆహా, ధన్యమైపోయింది జీవితం, ఇంత ఆనందం వచ్చింది, ధన్యమైపోయింది. కానీ ఆలోచించాలి, ఇది రోజు రోజుకి పైన ఖాళీ అయిపోయింది, నాకు ఖాళీ అయిపోయింది. పై దీనికి 4 వైపులు 4 గోడలే ఉన్నాయి. అయినా సంతోషంగా ఎందుకు పడుకుంటున్నానో తెలియదు. మిగతా వారికైతే 2 గోడలు కూడా కొట్టుకుపోయినట్టు ఉన్నాయి, ఇంకా 2 గోడలే ఉన్నాయి. ఆ మళ్ళీ గోడ కట్టుకునే టైం అంటే ఈ ధ్యానము, యోగము, గురుకృప, వచ్చే జన్మ యొక్క బ్యాలెన్స్. ఏటీఎంలు ఎక్కడ ఉన్నాయి కానీ గురుకృప ఏటీఎం అంటే ఎనీ టైం మనీ, ఏటీఎం అంటే ఎవ్రీ టైం మనీ, జన్మజన్మాలకు టైం, జన్మజన్మాలకు మనీ. ఆ మనీ ఏంటంటే గురుకృప. ఆ కృప ఉందంటే అన్ని ఉన్నట్టే. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది కాబట్టి కొద్దిగా హ్యాపీ. మిగతా కారణాల వల్ల పుట్టు మన పనులు ఉంటే రాలేకపోతున్నాను. గురుగారికి ఆ పోయిన 2 సంవత్సరాల గురించి కూడా సారీ. రామన్నారు కానీ రాలేకపోయాను. కానీ దేవుడి వల్ల ఏ టైం అవకాశం కలిగిన గ్యారెంటీ వస్తాను. మీరందరూ కూడా ఒకటే, ఏది ముఖ్యంగా పెట్టుకోకుండా అందరూ త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ. ప్రతి చుట్టూ ఉన్న వాళ్ళు అందరిలోనూ తల్లిని, తండ్రిని, తమ్ముడిని, చెల్లిని, అక్కని చూసుకుంటూ పరిగెడుతూ ఉంటారు. ఎవరిని చూసి పరిగెట్టదు. ఎవరితో ఏమి వద్దు. ఆ సమయం మనకి గ్యారంటీ వస్తుంది. ఏది ఇస్తామో అదే రిటర్న్ వస్తుంది. న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. స్వేచ్ఛ అది రాస్తున్నారు. కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ రాశారు. అన్ని ఎక్కడో ఒకటి కలుస్తుంటాయి. మనం ఏంటంటే అన్ని చదవాలి. గురుగారు అదే స్థాపించారు. అన్ని చదివి మంచి పైన వచ్చే మీగడ తీసుకుంటూ పోయి తర్వాత దాన్ని కాసుకుంటే గ్యారంటీ కన్నా గ్యారంటీ నై, గ్యారంటీ ఎవరికి. ప్రణామ్. మిస్టేక్ చెప్తే వినా సారీ. గారికి ధన్యవాదాలు. లెక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తడుపు బెడుపురాడు తగ్గిడేలా అన్నారు. ఆయన తక్కువ మెసేజ్ ఇచ్చారు కానీ మనకి ఎక్కువ మన మైండ్కి సూటుగా కూర్చుంటుందని చెప్పారు. అంత చిన్న వయసులో అంత గొప్పగా చెప్పిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఆయన ఒక జ్యువెలరీ షాప్లో పనిచేస్తారు. అది ఎంత నిబద్ధతగా ఉంటుందంటే మనం ఇళ్ళ పక్కన కూర్చోమని 2 నిమిషాలు వాళ్ళు పర్మిషన్ తీసుకుని వచ్చి అతి నెమ్మదిగా మాట్లాడతారు అనమాట. కొంతమందిని చూస్తే ఎలా ఉండాలో అర్థం అవుతుంది, కొంతమందిని చూస్తే ఎలా ఉండకూడదు అర్థం అవుతుంది. ఈ చూస్తే మనం ఎలా ఉండాలో అర్థం అవుతుంది అనమాట. శాస్త్రంలో చాప్టర్స్ కూడా ఆయన 2 ఉల్లంఘించారు. వేదికను అలంకరించిన మత ప్రతినిధులకు పేరు పేరున హృదయపూర్వక నమస్సమాంజలి. ఈ సభకు విచ్చేసిన ఎందరో మహానుభావులందరికీ హృదయపూర్వక నమస్కారం. అన్నిటికన్నా గొప్ప మహిమాస్పదమగు మహా
ఈశ్వరవాణి సృష్టికి ఈ శాతత్వము ఏ మెసేజ్ టు ది ఎంటైర్ యూనివర్స్. దీంట్లో ఏం తెలియలేదండి. మతము మతమని ఎగతాళి చేయనేలా, మతములో లేదురా మలినంబు మనలోనే కానీ మతమేది చెడ్డది మన మనస్సు మంచిదైతే. అన్ని మతాల్లో సారం ఒకటే, సబ్కా మాలిక్ ఏక్, ఏక ప్రభు అనేక నామ్, బహుళా శరీర్, ఏకమేవ అద్వితీయ బ్రహ్మ. ఆ భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మా ఉపరాక్ష గారు 2 ముక్కలు తప్ప అని చెప్పారు. జగమున ధర్మముగా ఈశ్వరుడు ఒక దివ్య వ్యక్తిని పంపును. యుగమున అతడే జన్మనిచ్చిన భగవంతుడు తెలుసుకోకపోతే కళ్ళను కుట్టువారట. జగమున భగవంతుడు మనకు అగుపడని పలుకు ప్రజలు అజ్ఞానులు. రేపటలు ప్రపంచ కాలము నిగమములే దేవుడనగా నీలోనూ లేడా, నీలోనూ లేడా, లేడనా నేలా నీకు కనగాడా. పాలు నందును నెయ్యి పాలై ఉన్నారీతి, నీలో ఈశ్వర శక్తి ఇమిడి ఉన్నది చూడు, లేడనా నేలా నీకు కనగాడా. హుసేన్ షా గారి పుట్టినరోజు రోజున మాట్లాడే మహత్తర బౌద్ధ మతం, బౌద్ధ మత ప్రతినిధిగా ఉపాసక శ్రీ నరసింహమూర్తి గారు ఏం చేశారు? మీరు ఎంఏబిఈడి చేశారు. త్రిరత్న బౌద్ధ ధర్మ సంఘం మీరు గౌరవాధ్యక్షులుగా కూడా ఉన్నారు. బౌద్ధ మతం గురించి చెప్పాలంటే నిర్వాణ శిఖరంలో తెలిసిన అమృత హృదయుడు బుద్ధుడు. మానవాళికి కొత్త వెలుగులు ఇవ్వడానికి జీవితానికి బలంగా పెట్టిన మహనీయుడు. సత్యాన్వేషణకు మానవాళి విముక్తి కోసం స్వస్థాలను త్యాగం చేసిన విషపురుషుడు. దేవదేవుల పట్ల మానవాళి చరిత్రలోనే మొదటిసారిగా అపరిమితమైన అవ్యాజమైన ప్రేమ వాత్సల్యాలు ప్రదర్శించిన అవతారం బుద్ధుడు అవతారం అనే చెప్పాలి. బౌద్ధ మతం భారతదేశంలో ఉంటే అఖండ కీర్తి ప్రతిష్టలు పొందింది. బుద్ధుడు ప్రబోధించిన పంచశీల సూత్రాలు ప్రయాణహింస చేయకుండా, దొంగతనం చేయకుండా, లైంగిక దురాచారాలను పాల్పడకుండా, మోసాలు చేయకుండా, అసత్యం పడకుండా, మత్తు పానీయాలు సేవించకుండా. ఈరోజు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక యుగంలో ఏర్పాటు చేసినటువంటి సర్వమత సమ్మేళన మహాసభకు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ భక్తులు అందరికీ వందనములు. ఈరోజు సర్వోన్నతుడు పరిపూర్ణ జ్ఞానోదయుడైన బుద్ధ భగవానుడి యొక్క ధర్మాన్ని చెప్పడం కోసం ఇక్కడికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పీఠాధిపతులు గురువర్యులు
కుమార్ ఆదిత్య గారికి ప్రత్యేకమైనటువంటి ఎలా ఉండేదంటే యుద్ధాలు, యజ్ఞాలు, బలులు, దొంగతనాలు, దోపిడీలు, మరి వ్యభిచారం అన్ని కూడా, దూరము అన్ని కూడా చేయొచ్చు, ఏం తప్పు కాదు అని ఒక శాస్త్రం ఉండేది ఆ రోజుల్లో. అందుకని అరాజకత్వ సమాజం అంతా కూడా నిండి ఉన్నది. బుద్ధ భగవానుడు ఈ సమాజం గురించి యోచించినప్పుడు మానవులలో అందరూ కూడా దుఃఖం ఉంది, మానవులందరూ కూడా దుఃఖులే ఉన్నారు. పుట్టిక దుఃఖము, ఈ ఊళ్ళో ఉన్న ఇళ్ళన్నీ నాకే కావాలి, ఐశ్వర్యం అంతా నాకే కావాలి, మొత్తం రాజ్యాలంతా నేనే వెళ్ళాలి అన్నటువంటి కృష్ణ దానివల్ల దుస్థితులు అవుతున్నాడు మానవుడు అని చెప్పేసి మరి ఆయన యోచించి ఆ దుఃఖ నివారణ మార్గాన్ని కనిపెట్టాడు. అదే అష్టాంగ మార్గం. ఆయన శిక్షణ ద్వారా మానవ జీవితం గురించి, మానవుడు దుఃఖమై ఉన్నాడు, దుఃఖానికి కారణం ఉందన్నాడు, కారణం కోరికలు అన్నాడు, కోరికలు నిరోధించినట్టయితే దుఃఖం పోతుందన్నాడు. ఏ విధంగా మానవులు దుఃఖాన్ని పోగొట్టుకుని నిర్మాణాన్ని చేరాలి. ఆ నిర్మాణాన్ని ప్రతి అన్ని మతాలు మోక్షం అంటున్నారు, పరలోకం అంటున్నారు. బుద్ధుడు పరలోకం మోక్షం వల్ల నిర్మాణం అన్నాడు. ఈ మోక్షాన్ని, ఈ యొక్క ఆనందదాయకమైన జీవితాన్ని చనిపోయిన తర్వాతే కాదు, ఇక్కడే నువ్వు పొందగలవు అన్నాడు బుద్ధ భగవాన్. మరి అటువంటి స్థితికి చేరాలంటే ఈ అష్టాంగ మార్గం 8 మార్గాలు ఉన్నాయి. ఈ 8 మార్గాలని సాధన చేయడం ద్వారా ఎక్కడ మనసును సాధన చేయాలి. ఈ పరిస్థితి పారాయణపాటు చేయడం, శిఖాపదం సమాధియాలి, జీవింపు చేయాలి, అసత్యం మాట్లాడేవారు, వ్యభిచరించరాదు, దొంగతనము చేయరాదు, కళ్ళు, సారా, గాంధీ, విస్కీ, మత్తు పానీయాలు తాగరాదు. ఈ 5 కూడా సాధన చేయాలి. ఈ 5 చెడు కూడా నీ దగ్గరికి రానినప్పుడు అక్కడ చాలా పవిత్రుడు. ఏ జీవిని అనవసరంగా చంపడు, బాధించడు, పరిశ్రమ కోసము ఆశించడం, కష్టపడి సంపాదించడం, ధర్మంగా సంపాదించడం, అసత్యం మాట్లాడడం, చెడు పనులు, శారీరకమైన చెడు పనులు చేయడం, దొంగతనం చేయడం, మత్తు పానీయాలు సేవించడం. ఈ 5 చెడు లక్షణాలు ఎప్పుడైతే మానవుడు దూరం పెట్టాడో అతను నీతిమంతుడు అవుతున్నాడు, బుద్ధిమంతుడు అవుతున్నాడు. ఈ విధంగా ఈ 5 చెడు లక్షణాలు దూరం పెట్టేటప్పుడు మానసికంగా శుద్ధం అవుతుంది, శారీరకంగా శుద్ధుడు అవుతున్నాడు. వాక్ అసత్యములు మాట్లాడాలి, కటువుగా ఇతరులు బాధించే మాటలు కూడా మాట్లాడాలి, సత్యమైన వచనాలని మాట్లాడాలి. ట్రూత్ ఈజ్ గాడ్. ప్రవర్తనకు మూలం ఏంటండి? మనస్సు. అందుకే భగవాను ధమ్మపదులు మరో ఉపన్వమ ధమ్మ మనోశేషం మనసాసే పదుట్టేన భాషకి వా కలుగుతున్న తత్వనం దుఃఖం అనివేది చక్రం వా బహుదూరం. మానవుడు దుఃఖానికి, సంతోషానికి
సుఖ జీవనానికి, బాధలకి, అన్నింటికీ కూడా నీ మనసే కారణము. ధర్మం చేసే ధర్మార్థులు వారి యొక్క ధర్మ గుణం వల్ల, ధర్మమైన మనస్సు వల్ల ధర్మం చేస్తూ ఉంటారు. దొంగతనం చేసేవాడు కూడా వాడి యొక్క మనసు చెప్తూనే దొంగతనము చేస్తున్నారు. జైల్లో ఉన్న చెప్పు కూడా ఇక దొంగతనం చేయకూడదు అనుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత ఆ ఏదో కూడా మళ్ళా చేయాలి. కాబట్టి నీ మనసు చెప్పిన ప్రకారంగా మనం నడుచుకుంటాం. కాబట్టి ఈ మనసును సాధన చేయాలి. ఇది ఎటువంటిది? అతిశయించి ఆ ఎట్లు వెంబడి ఈ బండి వెళ్ళిపోతుంది. ఎంత బరువైన బండి అయినా వెళ్ళిపోతుంది బండి ఎట్లు వెనకాల. అదేవిధంగా ఎంత శరీరమైనప్పటికైనా అతి సూక్ష్మమైనటువంటి ఈ మనసు ఎటు నడిపిస్తే అటే నడుస్తుంది. కాబట్టి ఈ మనసుని అదుపు చేయాలి. ఈ మనసును అదుపు చేయాలంటే సద్గురువు యొక్క బోధనలు కావాలి. వాడించేటంటే శరణ్యమే పడతారు చక్కగా, దాన్ని సరిచేసి శరణ్యం పడుతున్నారు సద్గురువులు. వారు పట్టుకున్నది మనసుని. ఆ మనసు చెప్పినట్టు ఇది మనకి వెళ్ళకూడదు అనుకుంటాను, కానీ ఎందుకు చేసినా నాకే తెలియదు అంటాడు ఒకసారి. అది తీసుకుపోతుంది అలాగా. ఎలాగెళ్ళాలంటే అలాగే తీసుకుపోతుంది. ఆ మనసు వెళ్ళాలంటే శరణ వెళ్ళిపోతుంది. కానీ ఈ మనసు అదుపులో పెట్టుకున్నప్పుడు ఈ శరణ నిర్మాతలు, ఈ గురువులు, సద్గురువులు దాన్ని పట్టుకుని ఈ విధంగా వెళ్ళు, ఈ విధంగా ధ్యానం చెయ్యి, ఈవేళ జ్ఞానం సంపాదించు అని చెప్పి సద్గురువులు మనకు చెప్పినప్పుడు ఆ గురువులు మార్గంగా మనం సాగినప్పుడు మనసుని అక్కడ పెడతాము. ఈ విధంగా మనసుని చక్రంగా కామ, క్రోధ, మదము, ఆశ్చర్యము, అసూయ, పగం, ద్వేషం ఇవన్నీ కూడా మన మనసులో ఉన్నటువంటి. ముందే చెప్పాను, ఒక చంపేవాడు మనిషే, చనిపోయేవాడు మనిషి, దానం చేసేవాడు మనిషి, మరి దొంగతనం చేసేవాడు మనిషి. ఈ విధంగా ఒక వ్యక్తి దానం ఎందుకు చేస్తాడు, ఒక వ్యక్తి దొంగతనం అక్కడ మనసు. అందుకని భగవానుడు ఈ యుద్ధానికి, ఈ దుఃఖానికి, సమత్వానికి ఒక వ్యక్తి తన మనసు, పెద్ద మనసు వల్లే ఒక తాగుబోతయి, ఒక వ్యభిచారయ్యి, తనను తాను నాశనం చేసుకుని తన కుటుంబీకులను కూడా నాశనం చేసి సమాజాన్ని కూడా అతను కీడు చేస్తున్నాడు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ఈ మానవుల యొక్క చెడులను తొలగించి వాళ్ళలో కరుణ, శీల, మైత్రి అన్నటువంటి సద్గుణాలను మనం అలవాటు చేసినప్పుడు వారికి వారు మేలు చేసుకొని సమాజానికి కూడా మేలు చేస్తారు. ఈ రోజున ఎన్నో ధర్మ అనాథాశ్రములు, వృద్ధాశ్రములు, అనాథ శరణాలయాలు, మరి వికలాంగులకు మరి ఆశ్రమములు, ఎన్నో ధర్మసూత్రాలు, కార్యక్రమాలు నడుస్తున్నాయంటే ధనవంతులైనటువంటి సద్గుణము కలిగినటువంటి మహానుభావుల యొక్క దాన ధర్మముల వల్లే ఈ ధర్మ కార్యక్రమాలు నడిపించబడుతూ ఈ అనాథులు, అభాగ్యులు, వృద్ధాప్యులు అనేటువంటి ఈ బాధితులందరూ కూడా ఆనందంగా సుఖించబడుతున్నారు. దీనికి కారణము వారి యొక్క ధర్మ గుణం. ఆ ధర్మం గుణము కలిగినటువంటి ఎన్నో మానవోమాలు, మరి మానవ బాంబులు, టెర్రరిజాలు జరుగుతున్నాయంటే వారి మనసు సరిలేక ఒక సమాజం మీద కక్ష వారికి ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని కూడా చంపేయాలన్నటువంటి ఒక కక్ష వారి మనసులో ఉంది. భగవాన్ బుద్ధుని యొక్క కరుణ,
అన్నటువంటి భావన వారిలో కలిగినప్పుడు, ప్రేమ కలిగినప్పుడు, మైత్రి కలవాన్ని ఏ విధంగా చూస్తున్నాము, సమాజానందరినీ కూడా సహోదరులుగా చూస్తున్నప్పుడు ఎప్పటికీ మనం సాధించాలని, కొట్టాలని, తిట్టాలని, దోచుకోవాలని ఆ స్థితి ఉండదు. అందు గురించి మానవులలో ఆ కరుణ, జాలి, ప్రేమ అన్నటువంటి తత్వాన్ని కలిగించినప్పుడు ఈ సమాజంలో యుద్ధాలు నివారించబడుతుంది, యజ్ఞాలు నివారించబడుతున్నాయి. మానవులకే కాదు, పశువులకు, పక్షులకు కూడా మరి ఆశపతులు కట్టించినటువంటి అశోకుడు ఈ యొక్క బౌద్ధ ధర్మాన్ని ఆచరించిన తర్వాత మానవ సేవని మరి మానవ సేవగా ఆలోచించారు. ఈ సేవకి ఎంతగానో మరి మరి బౌద్ధము మరి ఎంతగానో సేవలు చేసి మానవతావాదాన్ని మరి కల్పించి మరి బుద్ధ భగవానుడి మనస్సును చూపించేది. అత్యంతార అసూయలు జరిగేసకుమా, వినయము విధేయతలు వీగకుమా, క్షమా మైత్రి దయాగును పెంచుమా, మనిషిని నడిపేది మనసే సుమా, ఆ మనసును మంచిలో ఉంచుమా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన మనసును ఎల్లప్పుడూ కూడా సద్గురు మార్గంలో మంచిలోనే ప్రయాణించినప్పుడు మనకి శుభం జరుగుతుంది, సమాజానికి శుభం జరుగుతుందని బుద్ధ భగవాన్ యొక్క బోధనకి ఈ విధంగా తెలియజేస్తున్నాము. అవకాశం నరసింహమూర్తి గారికి ధన్యవాదాలు. బౌద్ధమతం గురించి వారు మనకు చక్కగా వివరించారు. దేవహింస అనేది చేయకపోవడం అనేది బౌద్ధమతం నుంచే స్టార్ట్ అయిందేమో. ఒకసారి గొర్రెల మందలు అవి అమ్మవారికి బలిస్తుంటే బుద్ధుడు అక్కడికి వెళ్ళాడట. ఏంటి ఇలా చేస్తున్నారంటే మరి బలి ఇవ్వడం వల్ల మన స్వర్గానికి వెళ్తామని వాళ్ళు చెప్పారట. ఒక గొర్రెలు బలి ఇవ్వడం వల్ల నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతే నన్ను బలిచ్చే మనిషిని ఇంకా నాకంటే గొప్ప సంఖ్య ఏమన్నా ఉంటుందేమో ఇక్కడికి వెళ్ళిపోతారని ఆ రకంగా ఆయన మార్చుకొచ్చారట. అటువంటి బౌద్ధమతం గురించి చక్కగా కలిగించారు. సో హిందూ మతం పరిచయం అక్కర్లేని మతం ఏదన్నా ఉందంటే అది హిందూ మతమే. ఈ మతం తండ్రి లాంటిది. ఏ మతాలైనా సరే సంకలం పెట్టుకుని తన సొంత బిడ్డ కంటే ఎక్కువగా కూడా ఆదరించి అర్థం చేసుకోగల గొప్ప ఔన్నత్యం ఉన్న మతం. అందుకనే ఇన్ని మతాలు పడుతున్నాయి. ఇక్కడ ఏ గొడవ లేకుండా కూడా అభివృద్ధి చెందుతున్నాయి. అటువంటి మత ప్రతినిధిగా సహజ కవి సరస్వతి చక్రవర్తి శ్రీ డాక్టర్ ఎస్పీ రాఘవేంద్రరావు గారు ఎంఏ బిఈడి ఎంపీఎల్ పిహెచ్డి, అంతేకాకుండా వీరు రాష్ట్ర ప్రభుత్వ పురస్కార గ్రహీత కూడా. వీరు మనకి వేయించేశారు. వీరు 47వ సంవత్సరంలో కోనసీమలో జన్మించారు. వీరు కోనసీమ కొబ్బరి నీళ్ళు తాగి పెరిగిన వ్యక్తి కాబట్టి వీరి కవిత్వంలో కూడా కోనసీమ కొబ్బరి నీళ్ళ యొక్క స్వచ్ఛత ప్లస్ తీపిదనం కూడా ఉంటుందన్నమాట. వీరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా స్టార్ట్ అయ్యి డిగ్రీ కాలేజీ లీడర్గా ప్రొఫెసర్గా కూడా వీరు సేవలు అందించారు. వీరు ఎన్నో గ్రంథాలు కూడా రచించారు. వీరు ఇంటర్మీడియట్లో నాకు గురువులు, ఒకటో రెండో తెలుగు అక్షరాలు నాకు వచ్చు అంటే ఇటువంటి వారు నాకు గురువుగా లభించిన వాళ్ళు నేను అనుకుంటున్నాను. వారిని ప్రసంగించవలసిందిగా చివరి ప్రార్థిస్తున్నాను. అలాగే సమయపాలన పాటించవలసిందిగా అర్థిస్తున్నాను. ఈ సమయపాలన గురించి పదే పదే చెప్పాల్సి వచ్చినప్పుడు అలా నాలో ఉన్న శక్తిని అంతా ఎవరో చేయబెట్టి లాగేసినట్టు అనిపిస్తుంది. అయినా సరే తప్పడం లేదు. కాబట్టి నేను అర్థం చేసుకుంటాను. సభకు నమస్కారం. వాణి పుస్తకమాని
ధారుని కళాపాలీన రక్షామణి వీణాపాణి కృష్ణవేణి మహావిజ్ఞాన గిర్వాణి సర్వాణి ప్రాణసఖి గుణాఢ్యం కరుణావారా బ్రహ్మాణి పూగోణి సూరిమలో విహారిణి వదో ముగ్ధాకృతి మానవతే మతం అని ప్రచారం చేస్తూ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం విద్య వైద్యం మహిళాభ్యుదయం మొదలైనటువంటి ఎన్నో కార్యక్రమాలను ఒక్క చేతితో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక పీఠాధిపతులు విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉమర్ అలీ షా తత్తులు వర్యులు వారిని ముందుగా నమస్కారం చేస్తూ వారి పీఠం యొక్క ఆశయాన్ని ఒక చక్కని పద్యంలో చెప్పారు. మతములతో వారి మతమర్మములం కల ధర్మ కర్మ సంగతములతో మాకు పని కలుగదు జ్ఞానము యోగ దీక్షలను మది గడించినట్టి నిజ మార్గము వారి పవిత్ర జీవిత ప్రగతిని తెలుపు సాత్విక సభాసదనం విధి అభ్యసింపడం. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక కేంద్రం అనేటటువంటిది సార్థకమవుతోంది ఈ ప్రపంచంలో. గురులేమేమియో నచ్చిన నరవరా అప్రియము తన మనంబునకవు తాను గురులక విశేషకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లం. ఇది భారతంలో భీష్ముడు ధర్మరాజు చెప్పినటువంటి ఇతరులు మనకి ఏం చేస్తే మనం బాధపడతామో ఇతరులకి మనం అది చేయకుండా ఉండడమే లోకంలో ధర్మాలలోకెల్లా మిక్కిలి గొప్పదైనటువంటి ధర్మము అని ఆయన చెప్పారు. ధర్మం దృఢ్ అనేటటువంటి ధాతువుకి సంరక్షించడం అని అర్థం. ధర్మాన్ని మనం సంరక్షిస్తే ఆ ధర్మం మనల్ని సంరక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అని చెప్పబడింది. లోకంలో వేదభూమి అయినటువంటి మన భారతదేశం సుగుణాలకు పుట్టినిల్లు. అరమత సహనం, ప్రేమ, అహింస, దయ మొదలైనటువంటి సద్గుణాలకు నిలయం ఉంది. వైదిక మతం ఈ సుగుణాలకు